హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ రాగి లడ్డూలు. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇందులోనే మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్, జీడిపప్పులు, బాదం పప్పులు చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను, అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయినాయి కదా, ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను. పిండి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు, మాడిపోతుంది. కొంచెం ఫ్రై అయింది కదా, ఇందులోనే కొబ్బరి తురుము 2 స్పూన్లు. కొబ్బరి తురుము వేసుకుంటే టేస్ట్ మంచిగా బాగుంటుంది. నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. కొబ్బరి తురుము కూడా వేసాను, ఫ్రై అయిపోయింది. అంతా ఒక బౌల్లోకి తీసుకుందాం. ఆ బౌల్ పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు రాగి పిండికి 3/4 కప్పు బెల్లం వేసుకోవాలి. వాటర్ కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. 2 స్పూన్లు అంతే సరిపోతుంది. బెల్లం కరిగేంత వరకు పాకమేం అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది మనకి. ఆల్మోస్ట్ బెల్లం కరగడం స్టార్ట్ అయిపోయింది కదా, మనం పక్కన పెట్టుకున్న పిండిలో ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్, కొంచెం ఇలాచి పౌడి, బెల్లం కరిగిపోయింది. బెల్లం కూడా వడగట్టేసేసుకొని ఇందులో ఏమన్నా డస్ట్ అవి ఉంటుంది కదా, వడగట్టేసేసుకొని స్పూన్తో అంతా కలుపుకోవాలి. చేయబెట్టద్దు, వేడిగా ఉంది కదా బెల్లం కరిగిన నీళ్ళు. స్పూన్తో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం చల్లగా అయిన తర్వాత కొంచెం మరీ అట్లే వదిలేయద్దు, చల్లగా అయ్యేంత వరకు కొంచెం వెచ్చగా గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకుంటూ వస్తాయి. మంచిగా ఒకసారి అంతా చేత్తో అంతా కలిపేసేసుకొని, ఇట్లా లడ్డూలు చుట్టడానికి రాకపోతే ఏం కంగారు అవసరం లేదు. 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటే లడ్డూలు చుట్టడానికి మంచిగా వస్తుంది. మంచిగా లడ్డూలు చుట్టేసేసుకోవడమేను. పిండి అంతా లడ్డూలు చుట్టుకోవాలి. 5 నిమిషాల్లో అయిపోయే రెసిపీ. అయిపోయిందండి, అన్ని లడ్డూలు చుట్టుకోవడం అయిపోయింది. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.